బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆత్మనివేదనము అని 9 భక్తి 9 రకాలు. అది ఆయన యందులే పరమ ప్రేమ. ఆ భక్తిని వరించు. నేను నాది అనే తప్పుడు పట్టుదలను వదులు. పతనం కలిగించే గ్రహాన్ని, కుటుంబ ప్రీతిని దూరంగా వదులు. విష్ణువును భజించు వత్స. వీడు పరాయివాడని, వీడు స్వంతవాడని బుద్ధిభేదాన్ని ఎవరు కలిగిస్తున్నారో ఆమెయే మాయ. ఆమె ఎవరి ఆధీనంలో ఉందో ఆ విష్ణువును భజించును. ఆయనలోనే దృశ్యమంతా ఉందని భజించు. అన్నింటిలోనూ ఆయనే ఉన్నాడని భజించు. మనస్సుతో సోహమని భజించు. సచ్చిదానందుణ్ణి నేనే అని భజించు. ఇలా నారద మహర్షి గర్భస్థ శిశువుకు బోధించాడు. కొంతకాలం తర్వాత లీలావతికి మగపిల్లవాడు పుట్టాడు. అతడికి నారద మహర్షి ప్రహ్లాదుడని పేరు పెట్టాడు. ప్రహ్లాదుడు అంటే ఆనందించేవాడు, ఆనందింపజేసేవాడు అని అర్థం. అటు హిరణ్యకశిపుని తపస్సు తీవ్రమై ఒంటి చుట్టూ పుట్టలు పెరిగాయి. అతని తలలో నుంచి అగ్నిజ్వాలలు బయలుదేరి ముల్లోకాలను దహించసాగాయి. ఇక తప్పదని బ్రహ్మదేవుడు వరం ఇవ్వటానికి వచ్చాడు అక్కడికి. అప్పుడు హిరణ్యకశిపుడు ఇలా వరాలను కోరాడు. ఓ దేవా, నాకు భూమి మీద కానీ ఆకాశంలో కానీ చావు రారాదు. పగలు కానీ రాత్రి కానీ నాకు చావు రాకూడదు. అస్త్రాల వల్ల కానీ శస్త్రాల వల్ల కానీ నాకు చావు రాకూడదు. భూమి యందు కానీ ఆకాశంలో కానీ నాకు చావు రాకూడదు. మనుష్యుల వల్ల కానీ జంతువుల వల్ల కానీ నాకు చావు రాకూడదు. నేను దేవతలను గెలవాలి. నాకు సాటి అయిన వీరుడు ఉండరాదు. నేను త్రిలోకాధిపతిని కావాలి. దిక్పాలకుల మహిమలన్నీ నాకు రావాలి. నా తపోయోగాల ప్రభావం ఎన్నడూ తగ్గిపోదు అని కోరాడు. అంటే మొదట కోరింది ఏంటంటే అమరత్వం కోరాడు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, ఇది కుదరదయ్యా, అమరత్వం ఎన్ని సంవత్సరాలు నువ్వు 20,000 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా నువ్వు వెళ్ళిపోవలసిందే అన్నప్పుడు ఈ తిరకాసం పెట్టి ఇట్లా కోరాడు, దేనికి నేను మరణించకూడదు అని. బ్రహ్మదేవుడు ఈ వరాలన్నిటినీ ఇచ్చి, నాయన మంచి బుద్ధిమంతుడిగా ఉండు అని బోధించి వెళ్ళిపోయాడు. హిరణ్యాక్షుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంద్రుడు చేసిన దురాగతం తెలిసింది. అతడు దేవతలపై కోపించాడు. తన భార్యాపుత్రులను ఇంటికి తెచ్చుకొని సరాసరి స్వర్గం మీదికి దండయాత్రకు వెళ్ళి దేవతలను పారద్రోలి తాను త్రిలోకాధిపతి అయ్యాడు. ముల్లోకాలను పీడించసాగాడు. దేవతలు వాడి బాధలను తట్టుకోలేక శ్రీహరిని శరణు వేడారు. శ్రీహరి వారికి అభయం ఇచ్చాడు. శరణం శరణం శ్రీహరే, 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 శరణం శరణం శ్రీహరే. కరివరదా త్వం హి సదా, కరివరదా త్వం హి సదా, శ్రయణీయో శార్యతా, శ్రయణీయో శార్తానాం, శ్రయణీయో శార్తానాం, శ్రయణీయో శార్తానాం, నత శుభదా త్వం హి సదా, నత శుభదా త్వం హి సదా, స్మరణీయో
భక్తానాం స్మరణీయో భక్తానాం శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే లబ్ధవరో ధనుజోయం లబ్ధవరో ధనుజోయం బహువేత్తాప్య సదాత్మా బహువేత్తాప్య సదాత్మా బహువేత్తాప్య సదాత్మా హరివైరాత్ హరిభక్తా హరివైరాట్ హరిభక్త వత సాధు పీడయతి మత సాధూన్ పీడయతి శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే దేవేషు వేదేషు వేదేషు దేవేషు విప్రేషు త్వయి గోషు విప్రేషు త్వయి ఘోషు ధృతవైరం బహుక్రూరం ధృతవైరం బహుక్రూరం దహి కనక కశిపుమరం జనక కశిపుమరం శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే త్వం శిక్షా విధినైవ త్వం శిక్షా విధినైవ నూనమాస ధూన్ మాసి ధూన్ పాసి నూనమస ధూన్ పాసి నమసాధూన్ పాసి సాధూన్ పరిపాసి అత సాధు పరిపాసి సచ్చిదానం దద కృపయా సచ్చిదానంద కృపయా శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే శరణం శరణం శ్రీహరే ఓ కరివరద నీవు ఆర్తులకు సదా శరణమిచ్చేవాడు. ఓ భక్త శుభప్రద నీవు భక్తులకు సదా స్మరణీయుడవు. ఈ రాక్షసుడు వరాలు పొందాడు. వీడు చాలా దురాత్ముడు. హరి మీద వైరం వల్ల హరిభక్తులైన సాధువులను పీడిస్తున్నాడు. అయ్యో, ఇతడు వేదాల మీద, దేవతల మీద, విప్రుల మీద, నీ మీద, గోవుల మీద పగబట్టాడు. బహుక్రూరుడు. అటు హిరణ్యకశిపుని త్వరగా సంహరించు. ఓ సచ్చిదానందదాత, నీవు ఆ సాధువులకు శిక్ష ద్వారానే రక్షిస్తావు. సాధువులను కృపా ద్వారా రక్షిస్తావు. అసాధువులు ఎవరెవరున్నారో రాక్షసులు, వాళ్లకు రక్షణ ఎటువంటిదంటే శిక్ష. సాధువులు ఎవరున్నారో కృప అనేటువంటిది రక్ష. ఇద్దరికీ సచ్చిదానందమే ఇస్తావని భావం, ఈ కీర్తన భావం. దీన్ని ఎంతవైనా పాడుకోవచ్చు. మీరు పాడుకుంటే శరీరంలో ఉండే బాధ అంతా పోతుంది. అందరూ దీన్ని కంఠపాఠం చేసి బాగా భజన కీర్తనలో పాడుకోండి. శ్రీహరి దేవతలకు అభయం ఇచ్చి పంపాడు. ఇది ఇలా ఉండగా ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ అతడి హరిభక్తి మరీ పెరగసాగింది. 5 ఏళ్ల చిన్న వయస్సులోనే ప్రహ్లాదుడు
సర్వకాల సర్వావస్థల్లోనూ శ్రీహరిని ధ్యానించేటువంటి స్థితికి చేరుకున్నాడు. మహాభక్తుడు పుట్టడంతోనే. ఎందుకంటే నారదుడే కదా గురువు. హిరణ్యకశిపుడికి అతడి యొక్క స్థితి తృప్తిగా కలిగించలేదు. ఎలాగైనా ప్రహ్లాదుడిలో మార్పు తేవాలనుకున్నాడు. శుక్రాచార్యుల పుత్రులైనటువంటి చండ, అమార్కులనేటువంటి వారిని పిలిపించి ప్రహ్లాదుని వారి వద్ద చదువుకోమని పంపాడు. ఇది సరగలేదు, వీడిని తిద్దక తప్పదు, వీడిని ఎట్లయినా కానీ హరిభక్తి నుంచి దూరం చేయాల, అది మన పద్ధతి కాదు, రాక్షసులకు హరిభక్తి ఉండకూడదు, హరి అనేటువంటి వాడు శత్రువు మనకు అని వీడికి మంచి విద్యాభ్యాసం కలిగించాలనే దృష్టితో చండామరకుల్ని తీసుకొచ్చి వాళ్ళకి విద్య నేర్పడానికి ఏర్పాటు చేశారు ప్రహ్లాదుడికి. ప్రహ్లాదుడు గురువులు చెప్పినట్టే చదివేవాడు, అన్నీ ఒప్పజెప్పేవాడే, కానీ లోపల హరిధ్యానం మానేవాడు కాదు. లోపల సంగతి ఎవరికి, దాన్ని ఎవరూ పట్టలేరు కదా. బయట ఏమో రిస్ట్రిక్షన్ చేయవచ్చు, బయట వాళ్ళకి హింస పెట్టచ్చు. మనసు లోపల కలిగేటువంటి భక్తి, మనసు లోపల కలిగేటువంటి ఆనందము ఎవ్వరి చేత కూడా ఆపలేరు కదా. అప్పుడు ఒకనాడు హిరణ్యకశిపుడికి కొడుకు యొక్క చదువు ఎట్లా ఉంటుందో పరిశీలన చేస్తామని చెప్పి ప్రహ్లాదుని పిలిపించి, నాయనా నువ్వు ఏమి నేర్చుకున్నావో చెప్పు అని అడిగాడు. ప్రహ్లాదుడు రాక్షస రాజుకు వైరాగ్యమంతా ఉపదేశించాడు. For more videos like this, subscribe Big TV channel.